బెగ్గర్ అన్నందుకే తాతని కత్తితో వ్యాపారవేత్త జనార్దన్ రావు కేసులో సంచలన విషయాలు. హైదరాబాద్ పంజాగుట్టలో ప్రముఖ వ్యాపారవేత్త జనార్దన్ రావు హత్య కేసులో ఆయన మనవడు కీర్తి తేజ్ పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన విచారణలో అతను తాతను హత్య చేసిన వివరాలపై నోరు విప్పలేదు. కస్టడీ మొదటి రోజు పోలీసులు ప్రశ్నలకు కీర్తి తేజ్ సమాధానం ఇవ్వకుండా భీష్మించుకుని కూర్చున్నాడు. ఎంత కదిలించినా అతను స్పందించలేదు. హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నించగా పూర్తిగా సహకరించలేదు. అయితే రెండో రోజు విచారణలో కీర్తి తేజ్ నోరు విప్పి హత్య వెనుకున్న అసలు కారణాలను బయటపెట్టాడు. కీర్తి తేజ్ తన తాతను హత్య చేసిన విధానం, ఎందుకు చేశాడో పంజగుట్ట పోలీసులకు వివరించారు. ప్రతిరోజు తన తాత జనార్దన్ రావు అనుమానించేవాడని, అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తి తేజ్ వెల్లడించాడు. ఏ రోజు తనను సొంత మనిషిగా చూడలేదని, అందరికంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడిగా తనను ఎప్పుడూ చూసేవాడు కాదన్నాడు. ప్రతిరోజు తనను బెగ్గర్ అంటూ తిట్టడమే కాకుండా ఆఫీస్కు వెళ్తే అక్కడ కూడా అనుమానించేవారని కీర్తి తేజ్ చెప్పుకొచ్చాడు. దీంతో స్టాఫ్ కూడా తనను చిన్న చూపు చూశారంట. ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపులోనూ తనను తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్ రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్చాడని, అప్పటి నుంచి తనకు తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పుకొచ్చాడు కీర్తి తేజ్. అందులో భాగంగా ఇన్స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు కీర్తి తేజ్. హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే కుదరదు పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడి నుంచి పారిపోయానని కీర్తి తేజ్ చెప్పుకొచ్చాడు. హత్య చేసిన తర్వాత బిహెచ్ మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో పాటు కూడిన బట్టలను తగలబెట్టానని వివరించాడు కీర్తి తేజ్. అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం కీర్తి తేజ్ ని చంచల్గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.